ఇన్నాళ్ళు ఎవరిని కలవని కేసీఆర్ వరుసగా జనాన్ని కలుస్తున్నారు. పార్టీ చోటా మోటా లీడర్లతో ఫోటోలు దిగుతున్నారు. ఒకప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఎవరికీ దొరకని గులాబీ బాస్ ఇప్పుడు పేరున ఆహ్వానాలు పలుకుతూ జనంతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. అధికారంలో ఉండగా ఫామ్ హౌస్ దాటలేదు. తాజాగా విపక్షంలో ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్ లో బుజ్జగింపులు చేసుకుంటున్నారు. రోజుకో ఎమ్మెల్యే సీనియర్ నేతలు పార్టీ మారుతుంటే ఏమీ చేయలేకపోతున్నారు. పైగా వచ్చే 15 ఏళ్లు అధికారం మనదే అంటూ అందరికీ చెప్పి పంపించడం మరో హైలైట్. మీకు తెలియదు మా కథ మాదిరి ఇంకో 2-3 స్కీములు పెడితే కథమే. నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష, వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన. నేను మొన్న చెప్పింది కూడా ఆశామాషిగా చెప్పలే. కనిష్టంగా ఇప్పుడు ఉన్న టర్మ్ కాక ఇంకో 2 టర్మ్ మేమే గెలుస్తాం టీఆర్ఎస్. ఎవరికి అనుమానం అవసరం లేదు. కేసీఆర్ ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా జరగదు అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంటుంది. పలానా పని చేస్తా అంటే అసలే చేయరు, పలానాది జరిగి తీరుతుంది అంటే ఖచ్చితంగా జరగదు. ఇదే వరుసగా రిపీట్ అవుతూ వస్తోంది. ఎందుకంటే గులాబీ బాస్ లెక్కలు అలా ఉంటాయి. ఎవరు చెబుతారో లేదంటే ఎవరి మాట ఆయన వింటారో తెలియదు గాని అంతా రివర్సే. 2019లో కేసీఆర్ చెప్పిన మాట విన్నారుగా. పోయిన టర్మ్ కాదు, వచ్చే 2 టర్ములు గెలుపు మనదే అన్నారు. సీన్ కట్ చేస్తే అపోజిషన్ కు పరిమితమైపోయారు. మొన్నటికి మొన్న తాము ఓడిపోయిన తర్వాత ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమే అన్నారు. అక్కడ కూడా కథ బూమరాంగ్ అయిపోయింది. సరే, ఇది గతం అనుకుంటే ఇప్పుడేం జరుగుతుందో ఓసారి చూద్దాం. ఒక్కసారి ఈ సీన్లు చూడండి. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఒకటే జనంతో నిండిపోతోంది. ఇన్నాళ్లు కేసీఆర్ దర్శనం దొరకని వారు, కేసీఆర్ని డైరెక్ట్గా చూడని వారు, కేసీఆర్తో ఫోటోలు దిగని వారంతా క్యూ కడుతున్నారు. ఇదంతా గులాబీ బాస్ పిలుపుతోనే. వరుసగా అధికారం రావాలంటే చాలా చేయాలి, చాలా కోల్పోవాలి, చాలా సహనంతో ఉండాలి. కానీ గత 10 ఏళ్లలో అదే జరగలేదు. ఎవరికీ అపాయింట్మెంట్ లేదు, ఎవరిని దగ్గరికి రానివ్వలేకపోవడం, తాను చెప్పిందే వేదమనుకోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. సీన్ కట్ చేస్తే జనం అధికార పీఠం నుంచి దింపేశారు. పోనీ ఇప్పుడైనా ఓటమికి కారణాలపై రివ్యూలు చేసుకోవాలి కదా. అది కూడా సరిగ్గా జరగడం లేదు. అయితే ఇన్నాళ్లు క్యాడర్ని, ద్వితీయ తృతీయ శ్రేణి నేతల్ని దూరం పెట్టిన కేసీఆర్ వారిని చేరదీస్తున్నారు, ఫోటోలు దిగి పంపిస్తున్నారు. ఇదొక్క విషయంలో కొంచెం మారినట్టు కనిపిస్తోంది. క్యాడర్తో మమేకమవుతున్నారు సరే, కానీ ఫామ్ హౌస్ నుంచి బయట అడుగు పెట్టడమే మర్చిపోయారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికలు ఉంటేనే జనం దగ్గరికి వెళ్లాలా, ఎన్నికలు లేకపోయినా వెళ్లాలా అన్న ప్రశ్నలు కేసీఆర్ విషయంలో అలాగే ఉంటున్నాయి. సరే, వచ్చిన జనానికి గులాబీ బాస్ ఏం చెబుతున్నారో చూడండి. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని కాపాడుకోలేక మళ్లీ పాడిందే పాట అన్నట్టుగా హితోపదేశాలు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంచెం ఓపిక పట్టాలని చెబుతూనే ఈసారి మళ్లీ వచ్చాక మరో 15 ఏళ్లు టీఆర్ఎస్ఏ అధికారంలో ఉంటుందని చెప్తున్నారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగచ్చని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్లదే విక్టరీ అంటూ ఉత్సాహపరుస్తున్నారా, లేదంటే అతి విశ్వాసానికి వెళుతున్నారా అన్నది పార్టీ నేతలకే అర్థం కావట్లేదట. అసలు మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గులాబీ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఇంతలా ఫామ్ కోల్పోవడం చూస్తుంటే పార్టీ మ్యాటర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. కనీసం కేసీఆర్, హరీష్ రావుకి పట్టున్న మెదక్ లోక్సభ కూడా గెలవలేకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు కెపాసిటీ కూడా తగ్గిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. అలాంటిది 15 ఏళ్లు మనదే అధికారం అంటూ చెప్పడంపై పార్టీలోనే క్వశ్చన్ మార్కులు పెరుగుతున్నాయి. నిజానికి కేసీఆర్, బీఆర్ఎస్ పని అయిపోయిందనుకుంటున్న వారంతా ఒక్కొక్కరుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారు దిగేస్తున్నారు. వారిని కాపాడుకోలేని పరిస్థితి కేసీఆర్ కుందిప్పుడు. మొదటి టార్గెట్ ఏంటంటే పార్టీని వీడుతున్న వారిని ఆపాలి. సైన్యం చల్లా చెదరైపోతోంది, కంట్రోల్ చేసుకోవాలి. కానీ అదే జరగడం లేదు. పోయేవాళ్లు పోనీ అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉందంటున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు. వాస్తవమే కదా, బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్వం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు
గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ను వీడి దొంగల్లో కలిసేటోళ్ల గురించి బాధ లేదని కేసీఆర్ అంటున్నారు. ఒక్కరు పోతే 10 మంది లీడర్స్ని తయారు చేసుకుంటామని తనని కలిసేందుకు వస్తున్న వారికి చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొందని, ఇప్పటి సిచ్యుయేషన్ పెద్ద లెక్కేమీ కాదంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కలల్ని నెరవేర్చగలిగే అవగాహన తనకే ఉందని, తెలంగాణ ఆత్మని అర్థం చేసుకుంటూ సమస్యల లోతుని పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా బీఆర్ఎస్కే ఉందని చెబుతున్నారు. ఇంత చేసి జనం నాడిని పసిగట్టలేకపోయారా అన్న ప్రశ్నలు పార్టీ ఇంటర్నల్గా వినిపిస్తున్నాయి. ఇదంతా అతి విశ్వాసమా అన్న చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ ఓటమికి ప్రజలదే తప్పు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో కొన్నిసార్లు అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని, మొన్న జరిగిన ఎన్నికల్లో అదే జరిగిందని పార్టీ నేతలకు చెబుతున్నారు. ఇదే కాదు, ఓడడంపై గులాబీ బాస్ కొత్త సూత్రాన్ని ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓటమితో పార్టీకి దిష్టి తీసినట్టయిందని సముదాయించుకుంటున్నారు. కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పటికే ప్రజలు నాలుగు కరుచుకుంటున్నారని, తెలంగాణ సమాజం తిరిగి బీఆర్ఎస్నే కోరుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇదొక్కటే కాదు, అధికారం పోవడాన్ని కేసీఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వం కూలిపోతుంది అని పదే పదే కేసీఆర్, కేటీఆర్ సహా గులాబీ నేతలు మాట్లాడారు. వాళ్లలో వాళ్లకే కలహాలు ఏర్పడి ప్రభుత్వం పడిపోతుందని చాలా మాట్లాడారు. ఆశలు కూడా పెట్టుకున్నారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా మాట్లాడడంతో ఈ మాటలు మాట్లాడడం అప్పట్నుంచి ఆపేశారు. అయితే వచ్చే 15 ఏళ్లు మాత్రం తమదే అధికారమని చెప్పుకోవడం మాత్రం ఆపడం లేదు. For more videos like this, subscribe Big TV channel.